హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యారాతో డైలీ వ్లాగ్స్. ఈరోజైతే మన ప్రిపరేషన్లో వచ్చేసి ఎగ్ కర్రీ అండి. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నేను నూనె ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నా అండి. తర్వాత కొన్ని చెక్కలు వేసుకోండి. చెక్కలు కొంచెం వేగాక కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. నేనైతే వీడియో ఫాస్ట్గా చూపిస్తున్నాను, మీరు నిదానంగానే చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని ఆనియన్స్ అన్నీ వేసుకున్నాక బాగా తిప్పుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి మనకు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా తిప్పుతూనే ఉండండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా ఆనియన్స్ అన్నీ ఇలా కలర్ వచ్చాక కొన్ని టమాటా పండ్లు వేసుకుందాము. ఇప్పుడైతే తిప్పుకోండి బాగా. ఏందో ఫ్రెండ్స్, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైకే కదా అండి, అంత రాను బతిమలాలండి. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ టమాటా పండ్లు అనేవి మనకు ఆయిల్లో బాగా వేగాలండి, మంచిగా వేగాల. ఈ ఆయిల్లో వేగాక తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచి తెచ్చుకోనండి, ఇంట్లోనే దంచి వేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే ఆయిల్ అంతా తేలిందండి పైకి. ఇప్పుడు కొంచెం కారం పొడి, మీకు రుచికి సరిపడా కారం పొడి వేసుకోండి. కారం పొడి మీకు మాదైతే కలర్ ఉంది కానీ కారం పొడి కారమే లేదు ఫ్రెండ్స్. తర్వాత పసుపు వేసుకోండి. అలానే కలుపుతూ ఉండండి, కాసేపు కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, మాడిపోతుంది. అలానే కాసేపు ఉండి కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి, బాగుంటుంది. ధనియాల పొడి వేసాక కొంచెం బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇది అడుగు మాడిపోకుండా కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాం మేమైతే. కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోండి. కాసేపు ఉన్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వేసి బాగా కలబెట్టండి. ఇదంతా బాగా వేగాక మళ్ళీ మనము కొంచెం కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ చూసి వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేశాను, కర్రీ కోసం సరిపోదని. ఇదంతా బాగా వేగాలండి ఆయిల్లో. కర్రీ అనేది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది, తినడానికి కూడా మనం తినలేము. ఇప్పుడైతే కొన్ని కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకొని మంచిగా కలబెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మా స్టైల్, ఇలా చేస్తారు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. ఇప్పుడైతే ఇది నేను పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి వెల్లుల్లి దంచి వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంతా మాడిపోతుంది. అంతలోపు నేనైతే గుడ్లు ఉడకబెట్టి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఆయిల్లో. కర్రీ అయితే బాగా వేగింది. ఇప్పుడైతే మనం గుడ్లు ఒక్కొక్కటిగా వేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ, ఎగ్ కర్రీ. ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. గుడ్లన్నీ వేసాక ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అండి. లాస్ట్కి ఇలా వచ్చింది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.